ఏపీలో అపచారం. ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు. సో, ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ప్రసిద్ధ పంచరామ క్షేత్రమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామ భీమేశ్వర ఆలయంలో ఉత్తర గోపురం సప్త గోదావరి ఒడ్డునున్న కపిలేశ్వర స్వామి లింగాన్ని అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. మంగళవారం ఉదయం స్థానికులు చూడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న కాకినాడ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హుటాహుటిన వచ్చి ధ్వంసమైన శివలింగాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేశామని 6 బృందాలతో నిందితుల కోసం అన్వేషిస్తున్నట్లు ఎస్పీ వివరించారు. శివలింగంపై సుత్తి వంటి ఆయుధంతో కొట్టి ధ్వంసం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన చోట సీసీ కెమెరాలు లేకపోవడంతో చుట్టుపక్కల ఉన్న కెమెరాల ఫుటేజ్ని విశ్లేషిస్తున్నారు. ధ్వంసమైన శివలింగం స్థానంలో మరో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆలయ పండితులు ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి ఆనంద్తో మాట్లాడిన సీఎం ద్రాక్షారామంలో దుండగుల శివలింగాన్ని ధ్వంసం చేయడంపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో మాట్లాడిన సీఎం బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. తాను ఇప్పటికే కలెక్టర్, ఎస్పీలతో పాటు జిల్లా మంత్రితోనూ మాట్లాడినట్లు మంత్రి ఆనంద్ సీఎంకు వివరించారు. సో, నిందితులను గుర్తించేందుకు 4 ప్రత్యేక పోలీసు బృందాలు నియమించి ధ్వంసమైన శివలింగం స్థానంలో కొత్తది ప్రతిష్ఠించడం చేశామని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పేద పండితుల అర్చకులతో శాస్త్రోక్తంగా ఈ కృతువు అయితే నిర్వహించామని చెప్పేసి ఆనంద్ వివరించారు. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏకంగా పవిత్ర క్షేత్రమైన పుణ్యక్షేత్రమైన లో శివలింగాన్ని అయితే ధ్వంసం చేయడం జరిగిందన్నమాట. అది ఘోర అపచారం అయితే చేయడం జరిగింది. సో, ఇప్పుడే అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.